పాలిటీ ఏ సబ్జెక్ట్ అయినా ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టే. కాకుండా నేను ఎప్పుడైనా చెప్పేదంటే ప్రాధాన్యత అనేటటువంటిది సిలబస్, అందులో ఆ సబ్జెక్టుకు కేటాయించబడినటువంటి మార్కులు, వీటిని అనుసరించే మనం ప్రాధాన్యతని నిర్ణయిస్తున్నాం జనరల్గా. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలిటీకి మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిపేటటువంటి ప్రతి స్క్రీనింగ్ టెస్ట్లో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150లో 1/3 ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్, ఎస్పెషల్ గ్రూప్ 2 తీసుకున్నా కూడా 50 క్వశ్చన్స్ పాలిటీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి. రెండు, మెయిన్స్లో 75 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 125 క్వశ్చన్స్ ఆన్ పాలిటీ పైన అడుగుతున్నారు. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు సెకండ్ పేపర్లో 3 పేపర్లకు కేటాయించడం మూలంగా అంటే పాలిటీ, ఎట్ ది సేమ్ టైం హిస్టరీ, అదేవిధంగా సోషియాలజీ 3 సబ్జెక్టులు కేటాయించడం మూలంగా కొంత ప్రాధాన్యత ఏపీపీఎస్తో పోల్చినప్పుడు తగ్గుతుంది, అంటే మార్క్స్ పరంగా చూసినప్పుడు. బట్ జనరల్ స్టడీస్ విషయానికి వచ్చినప్పుడు పాలిటీ అనేటటువంటిది ఓవరాల్గా ప్రతి ఏరియాలో, ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్లో కానీ లేక ప్రత్యేకమైన సబ్జెక్టు విషయం తీసుకున్నప్పుడు కానీ స్క్రీనింగ్ టెస్ట్లో కానీ వీటిల్లో పాలిటీ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పాలిటీ ప్రాధాన్యత ఉండటానికి కొన్ని కారణాలు మనం సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్తో తీసుకున్నాక పొలిటికల్ సైన్స్ బేస్ ఉన్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్లో కూడా ఈజీగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన. దీనికి గల ప్రధాన కారణం అంటే ఇండియన్ పాలిటీ అనే అంశాన్ని ఇండియన్ పాలిటీగా మాత్రమే కాకుండా పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి బేసిక్స్తోని అడుగుతున్నారు. ఉదాహరణకి మాంటెస్క్యూ యొక్క అధికార పునరుద్ధరణ సిద్ధాంతం అనేది యాక్చువల్గా ప్యూర్ పొలిటికల్ సైన్స్ చదివేటటువంటి వాళ్లకు అవసరమైనటువంటి టాపిక్ ఇది. కానీ ఇవాళ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటప్పుడు, అధ్యక్ష తరహా ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ 3 శాఖల మధ్య, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల మధ్య అధికారాల పంపిణీ, వాటి మధ్య గల సంబంధాన్ని దృష్టి ఉంచుకొని పాలిటీ, జనరల్ పాలిటీకి సంబంధించినటువంటి పేపర్లో కూడా అధికార పునరుద్ధరణ సిద్ధాంతం పైన ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఏంటి, ఇండియన్ పాలిటీ కానీ ఇంక ఏ పాలిటీ అయినా కూడా పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ దాని యొక్క పునాదులపైనే నిర్మించబడి ప్రశ్నిస్తున్నారు కాబట్టి పాలిటీ ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు మనకు ఇవాళ సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ పైన సపరేట్గా ఒక ప్రత్యేకమైన పేపర్ ఉంది. 2వ పరిపాలనా సంస్కరణల కమిటీ చేసినటువంటి సూచనల్లో ముఖ్యంగా విలువలతో కూడినటువంటి సర్వీసులు అందించాలనే అంశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా 2వ పరిపాలనా సంస్కరణ కమిటీ సబ్మిషన్ చేసినటువంటి 15 రిపోర్టుల్లో కూడా సర్వీసులకు సంబంధించిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల సివిల్ సర్వీసెస్లో కానీ ఏ సర్వీసులకు వచ్చేవారైనా సరే సర్వీస్ అనేటటువంటి అంశాన్ని సేవా దృక్పథంతో పనిచేయాలా, సేవా దృక్పథంతో పనిచేసేటటువంటి వ్యక్తి విలువలను కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఆ స్పెషల్గా ఒక పేపర్ని దాన్ని అంటే ఇక్కడ మనకు పొలిటికల్ సైన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే గతంలో అంటే ప్లాటో, సోక్రటీస్ దగ్గరని మొదలుకొని హెగెల్, టిహెచ్ గ్రీన్ వరకు కూడా సబైన్ కానీ డన్నింగ్స్ కానీ ఆధునికమైనటువంటి పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్టును పై పరిశోధనలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా పాలిటీకి, రాజనీతికి నీతి అనేటటువంటిది బేస్గా ఉండాలి అనేటటువంటి అంశాన్ని చెప్పారు. ఈవెన్ మ్యాకియవెల్లీ, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో కానీ లేక మ్యాకియవెల్లీ యొక్క ది ప్రిన్స్ గ్రంథంలో కానీ థామస్ హాబ్స్ యొక్క లెవియాథాన్లో కానీ నైతికత అనేటటువంటి అంశం పైన అనేక సందర్భాల్లో పలికారు. అందువల్ల ఆ బేసిక్స్ లేకుంటే ఇవాళ మనం ఎథిక్స్ చదవటం అనేటటువంటిది అంటే సాధ్యమయ్యే పని కాదు. అంటే బేస్ లేకుండా, మనం పునాదులు లేకుండా ఇల్లు నిర్మించినట్లుగానే ఉంటుంది. అందుకోసమే పాలిటీ అనేటటువంటిది నీకు సివిల్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ఓరియంటేషన్తో తీసుకున్నా కూడా హ్యాన్సిజే మార్గంతో సందర్భాలు చెప్తారు. ఆల్ ది ప్రజెంట్ పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ పవర్ పాలిటిక్స్ అంటారు. పవర్ అనేటటువంటి అంశం పైన ఎక్కడ చర్చ జరుగుతుందంటే పాలిటీ, పొలిటికల్ సైన్స్ అనే. అందుకోసమే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా పాలిటీ అనేటటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టుగా ఉంటుంది. నేను పదే చెప్పే అంశం ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ ప్రాధాన్యత లేనివి కావు, కానీ కొన్ని బేసిక్స్ ఉంటాయి.
ఇవాళ బేసిక్స్ అంటే దానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యతని బట్టి ఆ బేసిక్స్ని బట్టి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా విద్యార్థి దీన్ని గమనించాలి. ఇంతకుముందు చెప్పేటప్పుడు ప్రాధాన్యతలు దేన్ని బట్టి నిర్ణయిస్తామంటే దానికి కేటాయించిన మార్కులు. ఇవాళ ఎకానమీ 150 మార్క్స్ సంబంధించినటువంటి పేపర్, మరి దానికి మనం విద్యార్థి ప్రిపరేషన్ అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు రోజువారీ టైంలో దానికి ఎక్కువ టైం కేటాయించాలి. అదేవిధంగా తర్వాత 75 మార్క్స్ ఉన్నటువంటి పాలిటీ, హిస్టరీ దానికి 2వ స్థానం కల్పించాలి. ఆ తర్వాత కాలంలో కూడా మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాధాన్యతను అనుసరించి మాత్రమే తన యొక్క టైంను, తన ప్రణాళికని సిద్ధం చేసుకోవాలనేది వాస్తవం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.